నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం. రాజేష్ గారు, ఈ రోజు పార్లమెంట్ ముందు ఒక సన్నివేశం జరిగింది. అదేంటంటే ప్లకార్డ్స్ పట్టుకొని వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుంది, రాష్ట్రం రావణ కాష్టంలా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి అంటున్నారు. అంటే ఇదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరువును దేశం ముందు పోగొట్టడానికి, అలాగే ఏదైతే కల్తీ విషయం జరిగిందో ఆ విషయం గురించి అంటే మన ఏపీలోనే కాదు నేషనల్ మీడియా కూడా చర్చించింది. సో వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారా అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 జూన్ 4 ఎన్నికలలో ఓటమి చెందిన నాటి నుంచి ఆ ఓటమి గురించి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలోనే ఆయన ఏమన్నాడు, ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు, నేను అద్భుతమైన సంక్షేమాన్ని అమలుపరిచా, లక్షలాది కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు అందించా, ఆ వర్గానికి ఇచ్చిన ఓట్లేమని ఈ వర్గానికి ఇచ్చిన ఓట్లేమని, ఈ ఓట్లన్నీ నాకు వచ్చినాయి యాక్చువల్గా, కానీ ఈవీఎంలని మేనేజ్ చేయటం ద్వారా ఈ ఫలితం దక్కించుకున్నారు, కానీ నేను దాన్ని ప్రూవ్ చేయలేను అని చెప్పని ప్రజలిచ్చిన తీర్పుని అవమానపరుస్తూ తనని ఓడించిన ప్రజల తీర్పుని హేళన చేస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే తన రాజకీయ ప్రత్యర్థులు నిన్నటి వరకు నేను వైనాట్ 175 అని చెప్పని కలలు కన్నా, ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి దేశం విస్తుపోయే ఫలితాలు మనకు రాబోతున్నాయి అని చెప్పని వాళ్ళకు ఉపన్యాసాలు ఇచ్చొచ్చున్నా, చంద్రబాబుని కుప్పంలో, పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో, లోకేష్ని మంగళగిరిలో కూడా నేను ఓడించబోతున్నా, రాబోయే 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉండబోతున్నా అని చెప్పని పగటి కలలు కన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలిచ్చిన తీర్పుని అర్థం చేసుకోవటం అతని వల్ల దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. దానికి తోడు తనకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవటం, తన ప్రత్యర్థులకి 175 స్థానాలున్న సభలో 164 స్థానాలు దక్కటం, తనకి 151 వస్తేనే ఇంతటి విజయం ఇంకెవరికి దక్కదని చెప్పి అనుకున్న స్థితి నుంచి దాన్ని మించిన ఫలితాలు వీళ్ళకి నమోదు కావటం, ఈ నేపథ్యంలో వాళ్ళ వంక చూడాలి అన్న, వాళ్ళని ఫేస్ చేయాలన్నా కూడా ధైర్యం చాలక సభకు కూడా హాజరు కావటం మానేశాడు. అదే క్రమంలో ఆనాటి నుంచి ఆయన ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి పీఠం అనేది నా కోసం ఈ దేవుడు సృష్టించాడు, నన్ను దానికోసం పుట్టించాడు, దాని మీద నేను తప్ప ఇంక వేరే ఎవరు కూర్చోకూడదని చెప్పని ఒక భ్రమంలో ఉండి అతను జూన్ 12, 2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలైలోనే ఢిల్లీ వెళ్ళాడు. మీరు వాళ్ళు ఏదో పార్లమెంట్ దగ్గర వాళ్ళు ప్లే కార్డులు పట్టుకున్నారంటున్నారు. ఇవాళ మనం ఇంకా 2026 ఫిబ్రవరి 3వ తారీఖులో ఉన్నాం. ఆయన 2024 జూలైలో, అంటే కొత్తగా ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడవగానే నెల రోజులకి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఈయనతో పాటు ఈయన వంది మాగదుల ముఠా కూడా ఢిల్లీ చేరారు. నేషనల్ మీడియా ముందు ఒక ధర్నా కార్యక్రమం పెట్టాడు. నెల రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు పాలనలో 36 మంది మా కార్యకర్తలను హత్యలు చేశారు, 35 మంది ఈ ప్రభుత్వ వేధింపులు తాళాక ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పని నెల రోజులకే. సరే, సహజంగా నేషనల్ మీడియా కూడా అరే నెల రోజుల ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఈ పాలనలోనే ఇంతమందిని హత్యలు చేశారా, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారా, ఇంతమంది మీద హత్యాయత్నాలు జరిగినాయా, అసలు అక్కడ ప్రజాస్వామ్య పాలన నడుస్తూ ఉందా, ఒక సిరియా లాంటి ఐసిస్ వ్యవస్థ అక్కడ పాలన చేస్తుందా అని చెప్పని వాళ్ళు కూడా విస్తుపోతారు కదా. వాళ్ళు విస్తుపోయి జగన్మోహన్ రెడ్డిని అడిగారు, మిస్టర్ రెడ్డి, క్యాన్ యూ స్పెసిఫై ద నేమ్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ డిసీజ్డ్ అని చెప్పని, నువ్వు ఆ 36 మంది చచ్చిపోయారు అంటున్నావు కదా, చంపబడ్డారు అంటున్నావు కదా, వాళ్ళ పేర్లు చెప్పగలవా అని అడిగారు. ఇంకంతే, సినిమా షూటింగ్ ప్యాకప్ లాగా వాళ్ళకి సమాధానాలు చెప్పలా. వాళ్ళు అడిగిన ప్రశ్నకి దావోస్ లో విన్నాం కదా, విలేకరులు కొంచెం లెంతీ ప్రశ్న వేస్తే దిస్ ఈజ్ లెంతీ క్వశ్చన్ అని చెప్పని ఒక ఆయనకు మాత్రమే సాధ్యమైన ఒక సిగ్గుపడి ముసుముసులతోటి ఆ ఇష్యూను ముగిచ్చి ఎట్లయితే దావోస్ నుంచి ఫ్లైట్ ఎక్కొచ్చాడో ఢిల్లీ నుంచి కూడా ఆ సర్కస్ డేరా మొత్తాన్ని ఎత్తేసుకొని మళ్ళీ తాడేపల్లి చేరాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలా. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు సవాలు విసిరారు, నువ్వు ఎక్కడో బయట కూర్చొని ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసి 36 మంది హత్యలు అంటున్నావు, ఎఫ్ఐఆర్లు ఆ 36 మంది ఎవరెవరో మాకు వివరాలు ఇవ్వయా, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లు అయి ఉంటాయి కదా, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మాకు ఇవ్వయా, మేము ప్రభుత్వ పరంగా విచారణ చేస్తామని చెప్పానంటే అసలు స్పందించరా, ఎందుకంటే అవన్నీ ఫేక్ కాబట్టి. నెల రోజులకే ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నాడు. అట్లాంటిది వాళ్ళ ఈ ప్రభుత్వం 19 నెలలు నడుస్తుంటే ఈ ప్రభుత్వం ప్రజలముకి
ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటా ఉంటే, లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తా ఉంటే, దేశంలోనే 1/4 స్టేక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి రప్పిస్తూ ఉంటే, తాము వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు పడతా ఉంటే, తాము వాగ్దానం చేసిన సూపర్ 6 వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉంటే, తాము వాగ్దానం చేసిన డిఎస్సి నిర్వహణ, తాము వాగ్దానం చేసిన పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ముగింపు, ఇవన్నీ సక్రమంగా సకాలంలో అమలు చేస్తూ ఉంటే, రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముగింపు దశకు తీసుకొస్తూ, వెలుగొండ ప్రాజెక్టు నేను జాతికి అంకితం చేసేసానని చెప్పని రాయలసీమ ప్రజల్ని, ఒంగోలు మెట్ట ప్రాంత ప్రజల్ని మభ్యపెడితే వాటిని అన్నింటినీ పూర్తి చేసే క్రమంలో ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంటే, ఇవన్నీ సక్రమంగా అమలు జరిగితే, ఈ పాలన ఇదే విధంగా కొనసాగితే రాజకీయంగా తనకి మనుగడ ఉండదు. ఎందుకంటే తనకు అవకాశం దక్కగానే ఏం చేశాడు? ఎన్నికలకు ముందు నేను ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, 2,30,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో సిపిఎస్ రద్దు చేస్తా, మద్య నిషేధం చేస్తా, అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తా, పోలవరం మీన్ టైంలో కంప్లీట్ చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశాడు. ఏ ఒక్కటి నెరవేర్చుకోవాలా? నిలువునా ప్రజల్ని వంచాడు. వంచనకు గురయ్యామని రియలైజ్ అయిన ప్రజలు ఆ విధమైన తీర్పిచ్చారు. మరి వీళ్ళేమో ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. చాలా అర్జెంటుగా ఏదో ఒక కుంటిసాకు చూపించి రాష్ట్రంలో కుల ఘర్షణలు రేపో, మత ఘర్షణలు రేపో, ఏదో రకమైన వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసో, శాంతి భద్రతల సమస్యగా సృష్టించో, తద్వారా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాపర్ గా లేదు. అంటే వీళ్ళ ప్రచారం ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ఒక ట్వీట్ పెట్టారు. ఆయన ఈ రోజు నేను యూట్యూబ్ ఇండియా ఇన్ఛార్జితో మాట్లాడాను, అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయమని చెప్పని నేను ఆయన రిక్వెస్ట్ చేశానని చెప్పని ఒక ట్వీట్ పెట్టారు. దాని కింద ఆ యూట్యూబ్ వాళ్ళని ట్యాగ్ చేస్తా ఈ వైసీపీ వాళ్ళు, మీరు అమరావతిలో యూట్యూబ్ అకాడమీ పెట్టొద్దు, అమరావతిలో మీ సిబ్బందికి రక్షణ ఉండదు, మీ మహిళా సిబ్బందికి రక్షణ ఉండదు, అమరావతి ముంపు ప్రాంతం, మీరు అటువంటి ప్రతిపాదన ఉంటే హైదరాబాద్ లో పెట్టుకోండి. వీళ్ళు ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని కలలుగంటున్న పార్టీ. ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులకు లోన్స్ ఇవ్వడానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో సంస్థలు గ్రౌండింగ్ అవడానికి వీల్లేదు, తద్వారా ఈ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన జరగడానికి వీల్లేదు. అలా ప్రజలకు ఉపాధి కల్పన జరిగిపోతే, వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటే, వాళ్ళ లైఫ్ లో కంఫర్ట్ చూస్తే, నేను వాలంటీర్ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలి రేపు వచ్చి? మళ్ళీ నేను ఎవరికి డీబీటీ ద్వారా వాళ్ళు దోశలు బట్టి నేను ఇచ్చే డబ్బుల కోసం నా దగ్గర ప్రాధేయపడతా ఎవరు వెయిట్ చేయాలి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు స్వయం శక్తితో వాళ్ళు ఎదిగితే జీవితంలో నన్ను యాచించేది, నన్ను అర్థించేది ఎలా? ఈ విధమైన ఒక పాలెగాడి సంస్కృతికి అలవాటు పడ్డ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు ఇలానే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నిక కాబట్టి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని సహించలేక భరించలేక ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయించాలా, రాష్ట్రపతి పాలన తెప్పించాలా అని చెప్పని వాళ్ళ కుప్పిగంతులు పిల్లిముక్కలు అన్ని వేస్తా ఉన్నారు. కానీ రాష్ట్రానికి దేశానికి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, ఆ పార్టీ అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన అనుభవం ఏంటి, ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు? ఇవాళ దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ కళ్ళు మూసుకొని లేవుగా. 29 రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పుడు ఒక్క రాష్ట్రానికి 25.3% ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఆ రాష్ట్రానికి వెళ్తున్నాయి అనంటే, లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఒక రాష్ట్రానికే ఛానలైజ్ అవుతున్నాయి అనంటే, అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీపీపీ ప్రపోజల్స్ లో కూడా 30% ఒక రాష్ట్రానికే అందుతున్నాయి అనంటే, ఇవాళ దేశంలోకి వస్తున్న ఎఫ్డిఏలో అగ్రభాగం ఒక రాష్ట్రానికే వస్తుందనంటే మిగిలిన రాష్ట్రాలు గమనించట్లేదా? కేంద్ర ప్రభుత్వం వాటి పరిగణలోకి తీసుకోవటం లేదా? వీళ్ళు 4 ప్లే కార్డులు పట్టుకోగానే వీళ్ళేంటి, వీళ్ళ నేపథ్యం ఏంటి, పౌర సమాజం వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది అక్కడ ఉన్న పెద్దలకి తెలుసు, పార్లమెంట్ కి తెలుసు, రాష్ట్రాలకి తెలుసు, దేశానికి తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా అసెంబ్లీకి హాజరు గాని వీళ్ళకి ఓట్లేసి గెలిపించిన ఆ 11 నియోజకవర్గాల ప్రజలకు కూడా తెలుసు. థ్యాంక్ యూ రాజేష్.